నూతన భాగవతము వరాహావతారము బ్రాహ్మణ ప్రశంస అని తెలుసుకుంటున్నాం. మునివరుల్ తమ చిత్తముల తృప్తి పొందక పంకజాతాక్షుడు వలికినట్టి పరిమిత గంభీర బహుళార్థ దురవగా అములను విస్ఫురదమృత తుల్య మాధుర్య సుగుణ సమన్వితమ్ములు విని గత శబ్దదోష నికాయములనునైన వాక్యములకు ఆత్మలా పరితోష మందియుల్లముల నీయమున మనచే నొడయడిప్పుడు నందించయో తలంప అర్ది నిందించయో మత్కృతైక దండమునకు సంకోచముందియో ఎనుచు సంశయాత్ములగుచు వివేకించి అంతలోన సనకాది మునుశ్రేష్ఠులు మనస్సులు తృప్తి చెందలేదు. పరిమితంగా గంభీరంగా వివిధార్థాలతో అవగాహన కందక అమృతంతో సమానమైన మాధుర్య గుణంతో కూడి దోషరహితమైన ఆ మహావిష్ణువు మాటలకు మనస్సులో సంతోషించి మన ప్రభువు ఇప్పుడు స్నేహంతో మనలను అభినందిస్తున్నాడో లేక నిందిస్తున్నాడో లేక మనం విధించిన శిక్షకు సంకోచిస్తున్నాడో తెలియదు అనుకుంటూ వితర్కించుకుని అంతలోనే హరి తమపై దయ కలిగి ఉన్నాడని అర్థం చేసుకుని కుతూహలంతో పులకించిన శరీరాలు కలవారై ఉత్కంఠతో సంతోషించి నుదుట చేతులు జోడించి ఈ విధంగా పలికారు అని ఈ పద్య భావం. నలినాక్షుడు తమ దశ కృప కలిగిన భావంబు తెలిసి కౌతుకమొలయం పులకాంకి తాంగులయ్యుక్కలి కన్హర్షించి నిటల ఘటితాంజలులై హరితమపై దయ కలిగి ఉన్నాడని అర్థం చేసుకొని కుతూహలంతో పులకించిన శరీరాలు కలవారై ఉత్కంఠతో సంతోషించి నుదుట చేతులు జోడించి భరిత నిజయోగ మాయాస్ఫురణం ధనరారు అతి విభూతి యుబలమం పరమోత్కర్షము గల ఈశ్వరునకు నిట్టనిరి మునులు సద్వినయమునన్ స్వయంగా కల్పించుకున్న యోగమాయా ప్రభావం వల్ల వెలసిల్లే ఐశ్వర్యంతో పరాక్రమంతో సర్వోత్కృష్టుడైన విష్ణువుతో ఆ మునులు వినయంతో ఇట్లా అన్నారు అని ఈ పద్య భావం. ధన్యవాదం.